విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం ఖాయమైంది. కూటమి పార్టీలు పోటీ చేయకూడదని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. నిన్నటి వరకు పలు రకాలుగా కసరత్తులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరికి పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చేశారు. నామినేషన్ చివరి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో బొత్స గెలుపు ఖరారైంది. బొత్సతో పాటు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. షేక్ షఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకుంటే బొత్స గెలుపు ఏకగ్రీవం అయినట్టే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇది వైసీపీకి దక్కిన ఊరటగా చెప్పవచ్చు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా నాయకులందరితో సంప్రదించి బొత్స పేరును ఖరారు చేశారు. కానీ కూటమి మాత్రం మొదటి నుండి పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జన భర్జనలు పడింది. దీనిపై సీఎం చంద్రబాబు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల బాధ్యతలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించారు. మొదటగా టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పారిశ్రామికవేత్త బైరా దిలీప్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ సీటు కేటాయించడంతో సీఎం రమేష్ విజయం కోసం పనిచేశారు. అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు. విశాఖ జిల్లా నాయకులు సైతం దిలీప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. దిలీప్ కు చిరంజీవి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో దాదాపు ఆయన అభ్యర్థి అవుతారని అంతా భావించారు. బలాబలాలు చూసుకున్న తర్వాత వైసీపీ తరపున మెజార్టీ ప్రజా ప్రతినిధులు గెలిచి ఉన్నందున గెలిచినా లేనిపోని ఆరోపణలు వస్తాయన్న ఆలోచనతో పోటీ చేయకూడదని నిర్ణయించారు. నామినేషన్ కు కొన్ని గంటల ముందు ఈ విషయాన్ని తెలియజేశారు. బలం లేదనే వెనకడుగు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, మరో 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. వైసీపీ నుండి ఎక్స్ అఫిషియో కింద 3 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లున్నాయి. వైసీపీకి 543 పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. బలం లేకుండా పోటీ చేసి ఓటమి పాలైతే అనవసరంగా వైసీపీకి మైలేజ్ ఇచ్చినట్టవుతుందని కొందరు వారించారు. కొంతమంది మాత్రం పోటీ చేస్తే గెలవొచ్చనే చంద్రబాబుకి సలహా ఇచ్చారు. కూటమి నుండి పోటీ ఉంటుందని మొదటి నుండి వస్తున్న పీలర్లతో వైసీపీ జాగ్రత్త పడింది. అందుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టింది వైసీపీ. వైఎస్ జగన్ పలుమార్లు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో ఇవాళ కూడా ఆయన సమావేశం కానున్నారు. అసలే ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీ అలర్ట్ అయింది. ఇప్పటికే కొంతమందిని క్యాంపులకు తరలించి ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు పోటీ చేయకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. బలం లేకుండా పోటీ చేసినప్పుడు ఫలితం ఎలా వచ్చినా నష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.